పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించుకో. ఎందుకు అంటే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయి క్రైస్తవ లోకమంతా కూడా చాలా బాధపడుతున్న సందర్భంలో నువ్వు ఇలాగ పెట్టి హేళన చేస్తా ఉన్నప్పుడు ఎంతో మంది కోపం వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకో అక్క, ఈరోజు ఒక ప్రవీణ్ అన్న చనిపోవచ్చు, ప్రవీణ్ అన్న మన మధ్యలో లేకపోవచ్చు. అలాంటి ప్రవీణ్ అన్నలు ఎంతో మంది పుట్టుకు రావచ్చు. ఈరోజు నీలాంటి వ్యక్తి చచ్చిపోతే కనీసం కుక్క కూడా వాసన చూడదేమో. ఒకసారి నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించుకో. ముఖ్యంగా నీకు ఒక విషయం చెప్పాలి, ఏంటంటే ప్రవీణ్ అన్న చనిపోతే రాష్ట్రం అంతా కదిలొచ్చింది. క్రైస్తవులందరూ కూడా వాళ్ళ పనులు పక్కన పెట్టేసి కదిలొచ్చింది. ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. ఎప్పుడు కూడా మా దేవుణ్ణి బట్టి కానీ లేకపోతే క్రైస్తవ లోకాన్ని బట్టి కానీ ఎప్పుడు మాట్లాడొద్దు, హేళన చేయొద్దు. ఎందుకంటే ప్రవీణ్ అన్న మీద నీకు కోపం ఏంటి అంటే నీ మత గ్రంథాలను వ్యతిరేకించాడనే కదా. నీ మత గ్రంథాలలో తప్పు ఉంటేనే కదా అన్న